అటువంటి సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ దినమును ఆలయంలోనికి ఆరాధనకు కూడొచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఆదివారం ఆరాధన కొరకు, వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 26వ అధ్యాయం 57వ వచనం నుండి చదువుకున్నాం. 68 వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం నుండి చదువుకున్నాం. యేసు ప్రభు తన శిష్యులకు లేదా తనను వెంబడించు వారికి, విశ్వాసులకు తెలియజెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలలో, ప్రధానమైనటువంటి అంశాలలో ఒక అంశము ఏమంటే, ఎవడైనానో, మత్తయి సువార్త ఏమైంది, సౌండ్ తగ్గిపోతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పడం జరిగింది. ఎవడైనా కూడాను యేసు ప్రభుని వెంబడించాలని ఆలోచన చేస్తే, కోరుకుంటే, అతడు ఏ విధంగా వెంబడించాలో చాలా క్లియర్గా యేసు ప్రభు చెప్పాడు. ఎట్లా అంటే, మొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి అని చెప్పాడు. తనను తాను ఉపేక్షించుకోవాలి. తనను తాను అంటే ఏంటిది? తన యొక్క వ్యక్తిత్వం, లేకుంటే తన యొక్క అహం, నేను అనేటువంటి స్వభావం, ఆ నేను అనేటువంటిది పూర్తిగా వదిలివేసుకోవాలి. ఇది కావట్లేదు. నేను అనేటువంటి ఈ స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టుకొని, రెండోది తన సిలువనెత్తుకొని, 2 అంశాలు ఇందులో ఉంది. మొదటిదేమో తనను తాను వదిలివేసుకోవాలి, అనగా ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినయల్ లేదా సెల్ఫ్ సాక్రిఫైస్. ఈ సెల్ఫ్ అనేటువంటిది వదిలేసుకుంటేనే ప్రభువును వెంబడించడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెల్ఫ్, నేను అనేటువంటిది ఉపేక్షించుకోకపోతే ప్రభువుని వెంబడించడం అనేటువంటిది కష్టం, కుదరని పని. అందుకే మొదటగా దేవుడు అది చెప్పాడు, మీరు నేను అనేటువంటిది పూర్తిగా వదిలిపెట్టుకోవాలి, ఉపేక్షించుకోవాలి. రెండవది సిలువను ఎత్తుకోవాలి. సిలువలో ఏముంటుంది? సిలువలో అనగానే సిలువలో అవమానం, సిలువలో శ్రమ, సిలువలో భయము, దుఃఖము, ఇవన్నీ ఉన్నాయి. సిలువ అంటేనే ఆ రోజుల్లో శిక్ష. అయితే యేసు ప్రభు దాన్ని ఆశీర్వాదంగా మార్చాడు మన కొరకు. అయితే సిలువలో శ్రమ ఉంది, కష్టం ఉంది, దుఃఖం ఉంది, భయం ఉంది, అవమానం ఉంది. యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ అని చెప్పాడు శిష్యులను కూర్చోబెట్టుకొని. ఈ లోకంలో మీకు శ్రమనే. కాబట్టి వీటన్నిటినీ కూడా ముందుగా ఆలోచించి ప్రభువును వెంబడించడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండి వెంబడించడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ మనలను మనము ఉపేక్షించుకోకపోతే, మనం ఏమై ఉన్నామో దానిని వదిలివేసుకోకపోతే, అప్పుడు క్రీస్తును వదిలివేసుకోవాల్సి వస్తుంది. మనల్ని మనము ఉపేక్షించుకోకపోతే క్రీస్తును ఉపేక్షించాల్సి వస్తుంది. అందుకు అంత డేంజర్ అది. సెల్ఫ్ డినయల్ అనేటువంటిది చేయకపోతే క్రీస్తును డినై చేయాల్సి వస్తుంది.
అందుకే ప్రభు చెప్పాడు, మొదటగా మీరు నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, వదిలిపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే నన్ను వెంబడించడానికి అవకాశం ఉంటుంది. రెండవది సిలువను ఎత్తుకోవాలి. ఈ రెండు కూడాను చాలా కష్టమైనటువంటి సంగతులు. కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేటువంటిది అంత ఈజీ కాదు. చాలా భారీ మూల్యం ఉంటుంది దానికి. ప్రభు కోసము నిలవబడటం, ప్రభువును వెంబడించటం అనేటువంటిది అంత ఈజీ కాదు. అది మనము ముందుగానే గుర్తించాలి. కాబట్టి ఇక్కడ పేతురు అనేటువంటి ఆయన శిష్యుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉంది. యేసు ప్రభు అరెస్ట్ అయిన తర్వాత యేసు ప్రభుని పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత పేతురు ఏం చేశాడు అనేటువంటిది ఇక్కడ మనకు రాయబడి ఉంది. యేసు ప్రభుని పట్టుకోగానే, యేసు ప్రభుని అరెస్ట్ చేయగానే అక్కడ జరిగినటువంటి సంఘటన, ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, అప్పుడు శిష్యులు 56వ వచనం, అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఆయనతోటి ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను ఆయన వదిలిపెట్టేసి పారిపోయినట్లుగా లేఖనము రాయబడి ఉంది. పారిపోయినారు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను ఎవరు కూడాను లేరు. ప్రభువుని పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకుపోగానే పారిపోయినారు. అయితే పేతురు మాత్రం పారిపోలేదు. పేతురు మాత్రం పారిపోలేదు. అలాగని చెప్పేసి క్రీస్తు వెంబడున్నాడా, క్రీస్తు తోటి ఉన్నాడా? లేడు. అందరు శిష్యుల్లాగా పేతురు పారిపోలేదు. అదే విధముగా యేసు ప్రభుతో పాటు కూడాను లేడు. అది ఆయనకు చాలా ఇబ్బందికరమైనటువంటి, అపాయకరమైనటువంటి పరిస్థితి. ఈ రెండు కూడాను పేతురు చేయలేదు. ఇటు అటు కాని స్థితిలో పేతురు ఉన్నాడు. మిగతా శిష్యులందరూ పారిపోయినారు. వాళ్ళతో పాటు పారిపోయి ఉంటే ప్రభువుకి దూరంగా ఎక్కడో దాక్కునే ఎక్కడో ఉండేవాడు. అట్లా చేయలేదు. పోనీ ప్రభుని అరెస్ట్ చేసి ప్రభుని తీసుకుపోతా ఉంటే ప్రభుతోటి ఉన్నాడా? ప్రభుతోటి కూడా లేడు. ఇది ఎటువంటి స్థితి అంటే అటు ఇటు కానటువంటి స్థితి. ఆత్మీయ జీవితంలో ఉంటే ప్రభుతోటి ఉండాలి, లేదంటే మిగతా శిష్యుల్లాగా పారిపోయానా ఉండాలి. ఈ రెండు కూడా చేయకుండా ఆయన రెండిటి మధ్యన ఉన్నాడు. ఈ స్థితిని నిలువెచ్చని స్థితి అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 3:15 ఒకసారి చూస్తే, ఒకసారి చదవండి. 3:15-16 ప్రకటన గ్రంథం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఒకవేళ నీవు ఆ విధంగా ఉండినట్లయితే బాగుండేమో. చల్లగానైనా ఉంటే లేదా వెచ్చగానైనా ఉంటే నీకు బాగుంటుంది. ఎందుకు అంటే నీవు చల్లగా ఉన్నావు అనుకో, అంటే ఒక నిమిషం, నువ్వు చల్లగా ఉన్నావు అనుకో, అంటే నాకు దూరంగా ఉన్నావు అనుకో, నేను వెతుక్కుంటూ వస్తా నీ దగ్గరకు. నేను వచ్చిందే అందుకు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. నీవు నాకు దూరంగా ఉన్నట్లయితే నేనే నీ దగ్గరికి వస్తా. లేదా నీవు నాకు దగ్గరగా నాతో పాటు ఉంటే అది మంచిదే. నాతో పాటున్నా ఉండాలి, లేకుంటే నువ్వు ఎక్కడైనా వేరే దగ్గరైనా ఉంటే నీకు మేలు. నాతో పాటు ఉంటే మేలు, లేకుంటే వేరే చోట ఉంటే కూడాను మేలే. ఎందుకంటే నేనే నీ దగ్గరికి వస్తా. అయితే నీవు నాతో పాటు లేవు, ఎక్కడో లేవు, మధ్యలో ఉన్నావు. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు అటు లేవు, ఇటు లేవు, మధ్యస్థంగా ఉన్నావు.
అది నాకు ఇష్టం లేనటువంటి స్థలము. మధ్యస్థంగా ఉండటం, ఇటైనా ఉండు అటైనా ఉండు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే, నీవు నా నోట నుండి నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుతూ ఉన్నాను. చాలా కఠినమైనటువంటి మాట. ఉమ్మి వేయడం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి మాట. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం, ఒకసారి మనము రిజెక్ట్ చేస్తే, అంటే మన బాడీలో నుండి ఏదైనా మనము రిజెక్ట్ చేసిన తర్వాత తిరిగి దానిని తీసుకోం. అది మనకు అసహ్యం. రిజెక్ట్ అనేటువంటిది ఇక దాన్ని మర్చిపోతాం, వదిలేస్తాం. చెమట వెళ్ళిపోతుంది బాడీ నుంచి. తిరిగి తీసుకుంటామా? ఉమ్మి ఊసేసిన తర్వాత ఒకవేళ బంగారమైనా కానీ తీసుకుంటామా? అసహ్యం. అటువంటి స్థితిని దేవుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఉమ్మి వేస్తాను. ఎప్పుడు? ఇటు అటు కాకుండా ఉంటే. ఈ రెండు విధాల్లో ఏదో ఒక విధంలో ఉంటే నీకు మంచి రోజులు వస్తాయి, నీకు మేలుకరమైనటువంటి స్థితి కలుగుతుంది. నాతో ఉంటే నీకు మేలు, నాకు బయట ఉన్నా కానీ నీకు మేలే. ఏదో ఒక మంచి సందర్భంలో, ఒక సమయంలో, నేను ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో నిన్ను నేను దర్శిస్తా. అప్పుడు నీవు నాతో పాటు ఉండడానికి వీలుంటుంది. నువ్వు నాతో పాటు లేవు, నాకు బయట లేవే, నీవు అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావు నువ్వు. కాబట్టి నేనేం చేస్తానంటే నిన్ను ఉమ్మి వేస్తాను. ఉమ్మి వేస్తే ఇక అవకాశం ఉండదని అర్థం, తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉండదని అర్థం. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎవరూ కూడాను దేవుని బిడ్డలు ఉండకూడదు అని ఆయన కోరుకునేది. ఎందుకు వస్తుంది ఆ స్థితి? అటు ఇటు కాకుండా ఉంటే వస్తుంది ఆ స్థితి. వెచ్చగానైనాను చల్లగానైనాను లేకుంటే వస్తుంది ఆ స్థితి. నిలువెచ్చగా ఉంటే వస్తుంది ఆ స్థితి. అటువంటి స్థితిలో పేతురు ఉన్నాడు. అటువంటి స్థితిలో పేతురు, విపత్కరమైనటువంటి పరిస్థితి, అపాయకరమైనటువంటి పరిస్థితి ఇది పేతురు ఉన్నటువంటిది. పేతురుకు క్రీస్తును వెంబడించాలి అనేటువంటి కోరిక ఉంది. పేతురుకు ఉంది, కోరిక ఉంది, కానీ వెంబడించలేకపోతున్నాడు. అలాగని చెప్పేసి క్రీస్తుతో ఉండేటువంటి ధైర్యం కూడాను ఆయనకు లేదు. భయపడుతున్నాడు. క్రీస్తుని ఎప్పుడైతే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయినారో ప్రధాన యాజకుని ఇంటికి, భయం. క్రీస్తుతో ఉండాలంటే భయం. ఉండాలనే ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నాడు. ఇది ఆయన యొక్క పరిస్థితి. మనలో కూడా చాలామంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారమే అనేటువంటి ఒక కఠినమైన సత్యాన్ని మనం గుర్తిరగాలి, యాక్సెప్ట్ చేయాలి. చాలామంది విశ్వాసులము ఇటువంటి స్థితిలో ఉన్నాము. ఎలాగో అంటే ఫలానా పని చెయ్యొద్దు, చెయ్యకూడదు, ఇది తప్పు అనేటువంటి స్పృహ, జ్ఞానము మనకున్నాయి. ఫలానా పని, లేకుంటే ఫలానా చెడు అలవాటు దీన్ని వదిలివేయాలి అనేటువంటి ఆలోచన మనకుంది. అది తప్పు, ఆ పని చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానము మనకు ఉంది. అయితే చేయకుండా ఉండలేకపోతూ ఉంటాం. దాన్ని వదిలివేయాలి అనేటువంటి ఆలోచన మనసులో ఉంటుంది, వస్తుంది, కానీ వదిలివేయలేకపోతూ ఉంటాం, మానుకోలేకపోతూ ఉంటాం. ఇది రొంటికి తప్పిన స్థితి అంటే, అటు ఇటు కానటువంటి స్థితి అంటే. ఉదాహరణకు చర్చికి సమయానికి వెళ్ళాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. క్రైస్తవుడు అన్నటువంటి వానికి ఖచ్చితంగా సమయానికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, ఉండకుండా ఉండదు. లేదు నేను 11:30కు పోవాలా, 12 అయ్యేటప్పుడు పోవాలా అని ఎవ్వరు అనుకోరు. నాకు తెలిసి ఖచ్చితంగా టయానికే పోవాలా అని అనుకుంటారు. ఈ అనుకుంటూ ఉండడంలో జీవితకాలం గడిచిపోతుంది. సమయానికి వచ్చిన పాపాన పోరు. ఏం లాభం?
అంటే మేలైనది ఏదో తెలుసు, ఇది చెయ్యాలి అనే ఆలోచన ఉంది, కానీ చేయలేకపోతా ఉన్నాం. బైబిల్ చదువుకోవాలి, ప్రతిదినం బైబిల్ చదవాలి అనేటువంటి కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఆశ కూడా ఉంటుంది. కానీ కుదరదు, చదవలేకపోతున్నాం. అందుకే బైబిళ్ళు క్రొత్తగా ఉంటాయి. తెచ్చుకున్న బైబిల్ తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది, ఏమి వాడిపోదు. మన పిల్లల బుక్స్ చూడండి, యాన్యువల్ ఎగ్జామ్స్ రాసే టయానికి ఎట్లుంటాయో, నోట్ బుక్స్ చూడండి, టెక్స్ట్ బుక్స్ చూడండి, నలిగిపోయి వాడిపోయి కొన్ని అయితే చినిగిపోయి ఉంటాయి కదా. ఎందుకు? తరచుగా పిల్లలు రోజు వాటిని వాడతారు కాబట్టి అవి నలిగిపోయి చినిగిపోతాయి. కానీ మన బైబిళ్ళు మాత్రం క్రొత్తగా ఉంటాయి. కారణం, అవి తీయము, చదవము. చదువుకోవాలని ఉంటుంది, చదవాలనే ఆశ అందరికీ ఉంటుంది, కానీ చదవము. ఏమంటారు ఈ స్థితిని? ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆలోచన, కోరిక అందరికీ ఉంటుంది. ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో కొనసాగాలి, ప్రభువుతోటి దగ్గరగా జీవించాలి, ఆత్మీయంగా బలపడాలి అనేటువంటి కోరిక, ఆశ ప్రతి విశ్వాసుగా ఉంటుంది. ఆ కోరిక లేనటువంటి విశ్వాసం ఎవ్వరు ఉండరు. అయితే 1% 2% కానీ ఆ పని ఎవరు చేయలేకపోతా ఉంటారు. ఇదే స్థితి పేతురుకు ఉన్నటువంటి స్థితి. శిష్యులు పారిపోయినట్లు పారిపోను లేదు, అలాగని ప్రభుతో ఉండను లేదు, మధ్యలో ఉన్నాడు. మేలైనది చేయాలనేటువంటి కోరిక నాకు కలుగుతూ ఉన్నది, మన వల్ల కావటం లేదు. ప్రభువును దగ్గరగా వెంబడించాలనేటువంటి కోరిక మనకుంది, కానీ మన వల్ల కావటం లేదు. ఈ స్థితిని పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా వివరిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి తీసి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. మేలైనది చేయవలెను అన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైనది ఏదో తెలుసు, దాన్ని చెయ్యాలని తెలుసు, కానీ దాన్ని చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు నేను విఫలమవుతూ ఉన్నాను, చేయలేకపోతూ ఉన్నాను. పైగా చేయలేకపోగా చేయకూడనటువంటి కీడును చేయవలసి వస్తూ ఉన్నది. తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ప్రతి వ్యక్తికి అది సంబంధించినటువంటి అధ్యాయం. మేలేందో తెలుసు, కానీ ఆ పని చేయటానికి నా వల్ల కావటం లేదు. మేలైనది చేయనెరిగియుడి అలాగూ చేయని వానికి పాపము కలుగును అని చెప్పి యాకోబు భక్తుడు అంటాడు. మేలైనది ఏదో తెలుసు, కానీ దాన్ని చేయటం లేదు, చేయలేకపోతున్నాం. అటువంటప్పుడు ఏమైద్దిలే అనేటువంటి నిర్లిప్తతోటి ఉంటాం. ఏదో కాదు, పాపం తగులుకుంటుంది. మేలైనది చేయనెరిగియుడి అలాగూ చేయని వానికి పాపం. పాపం అంటే ఏంటిది? పాపం అంటే ఆజ్ఞాతిక్రమము పాపం. ఇది నీకు మేలు, ఈ పని నువ్వు చెయ్యాలి అని ప్రభువు చెప్పినప్పుడు దానిని చేయకపోవడం పాపం. పాపమునకు కొంచెం జీతం మరణం. చూడండి, మనకు తెలియకుండానే మనము ఎంత ఘోరమైనటువంటి స్థితిలో మనము పోతూ ఉంటామో మనకు తెలియడం అంటే అంత స్పృహ మనకు ఉండదు. పేతురుకు ప్రేమ ఉంది ప్రభు పైన, ప్రేమ లేదు అని మనం చెప్పలేం. పేతురుకు ప్రభు పైన ప్రేమ ఉంది, అట్లని చెప్పేసి ప్రభుతోటి లేడు, అట్లని చెప్పేసి ప్రభుతోటి లేడు. ఏం లాభం? అటువంటి స్థితి ఏం లాభం? ప్రభు నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టాడు అనేటువంటి సత్యం మనకు తెలుసు. మనం దానికి తిరిగి ఏం చేయాలి అనేటువంటిది కూడా మనకు తెలుసు. అదే మేలు. మేలైనది చేయను ఎరిగి ఉండి కూడాను చేయకపోతే మనకు పాపం. ఇటువంటి స్థితి
అనేకులైనటువంటి విశ్వాసుల్లో సంభవిస్తూ ఉంటుంది. జీవితాంతం ఇటువంటి స్థితిలో కొనసాగితే ఏం లాభం? ఏం లాభం చెప్పండి? ఆచరణాత్మకంగా లేకుండా అయ్యో ఈరోజు చేసుకోవాలి, అయ్యో ఈరోజు మర్చిపోయానే, రేపు చేసుకోవాలి, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వచ్చే సంవత్సరం వస్తుంది, జనవరి నుంచి చేసుకుంటా, జనవరి వస్తుంది పోతుంది, 26 నుంచి చేసుకుంటా, 26 పోతుంది, 28 కూడా పోద్ది, ఆ తర్వాత మన ప్రాణమే పోద్ది చివరికి. కానీ చేయదలుచుకున్నటువంటి పని మాత్రం అట్లాగే మిగిలిపోతుంది. ఏం లాభం దానివలన ఏం లాభం? సమయానికే ఆలయానికి రాలేనటువంటి స్థితిలో మనము ఉండటం, అది ఎటువంటి ఆత్మీయ స్థితి? ఆలోచించాం. ఎటువంటి ఆత్మీయ స్థితి అంటే పోలనే ఉంటుంది కానీ పోకపోవాలి అటువంటి స్థితి, ఇటువంటి అపాయకరమైనటువంటి స్థితి, ఇటు అటుగానటువంటి స్థితిలో పేతురు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు అనేటువంటి మనము 58వ వచనంలో పరిశీలన చేస్తే, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి, ఒక నిమిషం, దూరము నుండి వెంబడిస్తూ ఉన్నాడు. ఇది ఆయన చేస్తున్నటువంటి పని. వెంబడిస్తున్నాడు, ఆయన దగ్గరగా లేడు, దూరం నుండి వెంబడిస్తున్నాడు. అటు పారిపోనా బాగుండేది, తక్కిన శిష్యుల్లాగా పారిపోలేదు. సరే ఉన్నావు కదా, ఉండు, ప్రభుతోటి ఉండాలంటే భయం, ఆయన వల్ల కావట్లే. మరి ఏం చేస్తున్నాడు? మధ్యస్థంగా ఉన్నాడు, దూరము నుండి వెంబడిస్తూ ఉన్నాడు, దూరము నుండి వెంబడిస్తూ ఉన్నాడు. మనం కూడాను మన జీవితంలో అట్లాగే ఉంటాం కదా. ప్రభువుకు దగ్గరగా వెళ్ళాలంటే భయం. ఎందుకు? వాక్యపు వెలుగులో మన డాగులు కనబడతాయి, మన బలహీనతలు బయటపడతాయి. అందుకే ప్రభు అంటాడు, వాక్యం వెలుగు సంబంధులు వెలుగులో ఉంటారు కానీ వెలుగు దగ్గరికి రావడానికి చాలామంది భయపడతారు. ఎందుకంటే వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క మచ్చలు కనబడతాయి, డాగులు కనబడతాయి, పాపాలు కనబడతాయి. కాబట్టి అవి కనబడతాయి అని భయము చేత వెలుగుకు దూరంగా ఉంటారు. ఈ దూరంగా ఉండేటువంటి స్థితి భయానకమైనటువంటి స్థితి. దూరం నుండి వెంబడించడం వల్ల ఇంకా 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 ప్రభువుకు దూరం అయిపోతారే తప్ప దగ్గరకు ఎప్పుడు రాలేరు. ఉంటే ప్రభుతో ఉండు. ప్రభు చెప్పాడు, మీరు ఫలించాలి అంటే నాలో ఉండాలి, నాతో ఉండాలి. యోహాను సువార్త 15:4 మనం ఫలించాలంటే, మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే, మన కుటుంబాలు ఫలభరితముగా ఉండాలి అంటే, మన ఆత్మీయ స్థితి ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అంటే ఎట్లా ఉండాలి? నా యందు నిలిచి ఉండుడి. ఆయన ఎక్కడున్నా, ఆయన సిలువ మీద ఉన్నా, ఆయన గెత్సెమనే తోటలో ఉన్నా, ఆయన ప్రార్థనలో ఉన్నా, ఇంకెక్కడున్నా అది మనకు అవసరం లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి. అందుకే మనం చెప్పుకుంటాం కదా, ఇప్పుడు మనం చనిపోయి ఎక్కడికి పోతాము? ప్రభువు ఎక్కడుంటే మనం అక్కడికి పోతాం. ప్రభువు ఎక్కడుంటే మనం అక్కడికి పోతాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనటువంటి ఆశ నాకు ఉన్నది. నేను ఇక్కడ నుంచి, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి పోతాను? క్రీస్తుతో. క్రీస్తు ఎక్కడ ఉంటే అక్కడ, ఆయన ప్రక్కనే, ఆయనతోనే కదా. మరి ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయనలో ఉండాలి, ఆయనతో ఉండాలి. నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు నేను మీ యందును నిలిచి ఉంటాను. మీరు నాలోనికి వస్తే నేను మీలోనికి వస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫస్ట్ స్టెప్ వేసి మీ దగ్గరికి వచ్చేసాను. పరలోకములో దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా దాసుని రూపం ధరించుకొని సమస్తమును వదిలిపెట్టుకొని నరావతారిగా నేను మీకోసం వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. ఏ దినములో అవ్వను ఆదామును వెతుక్కుంటూ ప్రభు వచ్చినట్లుగా అక్కడ ఆ మాట ఉన్నది కదా, ప్రభు ఆదామా
నువ్వెక్కడున్నావు అని వెతుక్కుంటూ వచ్చాడు. తప్పు చేసిన తర్వాత, పడిపోయిన తర్వాత, తినొద్దు అన్న పండు తిన్న తర్వాత వారు దిగంబరమని తెలుసుకొని చెట్ల చాటుకు, ఆకుల చాటుకు వారు వెళ్ళి దాక్కున్నప్పుడు ప్రభువు ఎతుక్కుంటూ వచ్చాడు, వెతుకుతూ వచ్చాడు. ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడున్నావు? అట్లాగే ఇప్పుడు కూడాను మనల్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి మనల్ని వెదక్కుంటూ వచ్చాడు. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు ఏం చేయాలా? ఆయన దగ్గరికి మనం పోవాలి. ఆయన దగ్గరికి పోవాలి, ఆయనకు దగ్గరగా పోవాలి. ఆయన పిలుస్తున్నాడు, రండి రండి, మీ పాపములు ఎర్రనివైనను తెల్లగా హిమముగా నేను మారుస్తాను. నువ్వు రావాలి, రండి. రూకలు ఇవ్వకయే నేను ఇచ్చేటువంటి భోజనము ఉచితముగా చేయండి. రావాలి, మీరు నా దగ్గరికి రావాలి. ప్రయాసపడి భారమును మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి పిలుస్తున్నాడు ప్రభు. రావాలి నా దగ్గరికి. ప్రభు నీ దగ్గరికి వస్తే సిలువ ఉందిగా, నాకు భయం. ప్రభు నీ దగ్గరికి వస్తే అవమానం, నాకు భయం. ఈ మాటలు పనికిరావు దేవుడి దగ్గర, ప్రభు దగ్గర పనికిరావు. ప్రభు ఆల్రెడీ మన భయాలన్నింటినీ తీసివేయటానికే ఆయన నరరూపం దాల్చి సిలువమాను పైన మరణించింది. ఇంకా మనం నాకు భయం అని చెప్పి దేవునికి దగ్గరగా వెళ్లకుండా ఉంటే పేతురుకు మనకు ఏ విధమైనటువంటి తేడా ఉండదు. దూరము నుండి ఆయన్ను చూసుకుంటూ వెంబడిస్తున్నాడు, దూరము నుండి. అంటే ఏంది ఆయన ఉద్దేశం? నీకు నాకు ఏం సంబంధం లేదు, అంతే కదా. చూసేవాళ్ళకి ఏమనుకోవాలని ఆయన ఉద్దేశం. ప్రభువుకి నాకు ఏం సంబంధం లేదబ్బా, ఆయన ఎవరో నేనెవరో అబ్బా. అందుకే ఆయన దూరం నుండి వెంబడించింది, దూరం నుండి వెంబడిస్తాడు. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఫలింపదు, తనంతట తాను ఎప్పటికీ ఫలింపదు. ప్రభువులో ఉంటేనే మనకు ఆత్మీయమైనటువంటి ఫలభరితమైన జీవితం. అంత మాత్రమే కాదు, ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం. రెండు విధాలుగా ఫలం. ఆత్మీయ ఫలమే కాదు, దేవుడు ఫలించండి అంటే 2 విధాలుగా ఫలం. ఫలం అంటే ఎట్లా వస్తుంది? మీరు ఫలించుడి అన్నాడు ప్రభు. అవను ఆదామును పెళ్లి చేసి వాళ్ళిద్దరిని ఐక్యపరిచి మీరు ఫలించి అభివృద్ధి చెందారు. ఎట్లా ఫలిస్తారు? ఫస్ట్ శారీరకమైనటువంటి ఫలం, పిల్లలు కలగాలి. ఆ తర్వాతనే ఆత్మ సంబంధమైనటువంటి ఫలం. పౌలు చాలా క్లియర్గా అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, మొదట శరీర సంబంధమైనది, ఆ తర్వాతనే ఆత్మ సంబంధమైనది. మొదట దేవుడు మనిషిని మట్టితో చేశాడు, ఫిజికల్ బాడీ. ఆ తర్వాతనే వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినాడు. రెండవది ఆత్మ సంబంధమైనది. నీ ఫలము మొదటగా ఫిజికల్ ఫ్రూట్ఫుల్నెస్ కావాలా, ఆ తర్వాతనే ఆత్మ సంబంధమైనది. మీరు ఫలించాలి, అది దేవునికి ఇష్టం. అన్ని విషయాల్లో ప్రియుడా నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటాడు. నీవన్నీ విషయాల్లో, ఆత్మీయ విషయంలోనూ శారీరక విషయంలోనూ, 2 విషయాల్లో కూడాను అభివృద్ధి చెందడం, వర్ధిల్లడం అది దేవుని చిత్తం. మనం ఎండకు ఎండిపోతూ, వానకు తడిసిపోతూ, బాధపడుతూ, చింతపడుతూ, దుఃఖపడుతూ ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుడు అట్లా ఉండాలి అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పడు కూడా. అయితే మనకు వచ్చేటువంటి పరిస్థితులను ముందుగానే ప్రభు మనకి చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మనం మానసికంగా సిద్ధపడతామని. అందుకే శ్రమ గురించి ముందే చెప్పాడు. మీకు ఈ లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకంలో జయించి ఉన్నాను అని చెప్పి మనల్ని ధైర్యపరచడానికి చెప్పాడు తప్ప నీకు శ్రమ పడాలా, నువ్వు శ్రమ దెబ్బలు తినాలా, నువ్వు వాతలు నీకు తినాలి, నువ్వు పేదరికంలో మగ్గాలి, అది దేవుని చిత్తం కాదు. ఉన్నతంగా ఉండడం దేవుని చిత్తం, ఫలించడం దేవుని చిత్తం, అన్ని విషయాల్లో బాగుండడం దేవుని చిత్తం. ఆ విధంగా ఉండాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి, ఆయన దగ్గరికి మనం రావాలి. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గరికి ఆయన వచ్చేసాడు, అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు మనం అంతుంది, మనము ఆయన దగ్గరికి రావాలి. మనము ఆయన దగ్గరనే ఉన్నాము అని భ్రమపడుతూ ఉంటాం.
అది భ్రమే. పేతురు కూడా నేను ప్రభుతోనే ఉన్నాను కదా అని భ్రమపడుతున్నాడు. కానీ పేతురు ప్రభువుకి దగ్గరలో లేడు. అక్కడ రాయబడినటువంటి మాట దూరము నుండి వెంబడించుచు అనేటువంటి మాట రాయబడి ఉంది, దూరము నుండి. కాబట్టి ఇది ఈ మనస్తత్వం ద్విమనస్తత్వం. రెండు మనస్సులు కలిగి ఉండడం. అటు దగ్గరికి పోము, అటు మరి వదిలిపెట్టి వెళ్ళిపోము. ఏదో ఆలయానికి వచ్చి కాసేపు నిద్రపోయి వాక్యం అయిపోయిన తర్వాత టక్కును మేల్కొని కానుకేసి తృప్తిగా వెళ్ళిపోతాం. నేను ఆరాధనకు పోయినా, నేను దేవుని సన్నిధికి పోయినా. పేతురు కూడా అంతే. నేను దేవునికి దూరంగా లేనే, నేను ప్రభుతోనే ఉన్నానే. అదిగో ప్రభు దూరంగా ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, ప్రభుతోనే ఉన్నాను. అది తాను చేసినటువంటి మొదటి తప్పు. అది ద్విమనస్తత్వం. ఇక్కడ పేతురు ప్రభుతో ఉండలేకపోతున్నాడు, వెంబడించాలనే ఉంది, దూరం వెంబడిస్తున్నాడు. అలాగని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, పారిపోలేదు, ప్రభుని విడిచిపెట్టలేదు, అలాగని వెంబడించలేదు. చూసారా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో పేతురు. ఏం చేస్తున్నాడో తనకు అర్థం కానటువంటి పరిస్థితి. అటువంటి స్థితి, రెండు మనస్తత్వాలు కలిగి ఉండటం, అది దేవునికి ఇష్టం లేదు. 119వ కీర్తన 113వ వచనంలో దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచూ ఉన్నాను. ద్విమనస్కులను నేను ద్వేషించుచు, ఆయనకి ద్వేషం, ఆయనకి ఇష్టం లేదు, అసహించుకుంటున్నాడు. రెండు మనస్తత్వాలు కలిగి ఉండటం. అటు లేవు ఇటు లేవు, నువ్వు అటు కాసేపు ఉన్నావు, ఇటు కాసేపు ఉంటావు. ద్విమనస్తత్వం. మొదటి తిమోతి 3:8 పరిచారకులు ద్విమనస్కులై ఉండవద్దు అంటున్నాడు. దేవుని పరిచర్య చేసేవారు రెండు మనస్తత్వాలు కలిగి ఉండటం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. తిమోతికి రాస్తూ అంటాడు, మిగుల మద్యపానాసక్తులను ద్విమనస్కులను అయి ఉండకూడదు. ఇది ఆజ్ఞ. రెండు మనస్తత్వాలు ఉంటే పరిచారకునిగా పనికిరావు. దేవునికి దగ్గరగా ఉండటానికి నీకు అర్హత లేదు. ఇంకా ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనంలో ద్విమనస్కులకు దేవుడు చెప్తూ ఉన్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను. అంటే ద్విమనస్కులకు ఏముంటుంది? హృదయం శుద్ధి ఉండదు. ఇంకా హృదయ శుద్ధి లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ద్విమనస్కులకు హృదయ శుద్ధి ఉండదు. అందుకే అంటున్నాడు, సందేహించువాడు ద్విమనస్కుడు. యాకోబు 1వ అధ్యాయం 6-7 వచనాల్లో సందేహించువాడు ద్విమనస్కుడు, అట్టివాడు తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. అస్థిరత్వం. అటు శిష్యుల దగ్గర లేడు, ఇటు ప్రభు దగ్గర లేడు. అస్థిరంగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. శిష్యులతో లేడు, ప్రభువుతో లేడు. ఇది అస్థిరత. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు ఎవడు? ద్విమనస్కుడు, అట్టివాడు సందేహించువాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు, దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. ఓ పేతురు, నువ్వు ప్రభు యొద్దకు రావాలి. దూరంగా కూర్చుంటే ఎట్లా? ప్రభువు దగ్గరికి రావాలి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. పేతురు చివరికి చేశాడు ఆ పని. చివరికి ఆయన ఏం చేశాడంట? మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనంలో యేసు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకము చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అందుకు ఆయన తిరిగి స్వీకరించబడ్డాడు. ద్విమనస్కులారా,
వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు మార్చుకోండి. ఎందుకు నవ్వుతారు? ఎందుకు నవ్వడం? మీ నవ్వు దుఃఖానికి మార్చుకోనండి, మీ ఆనందం చింతకు మార్చుకోనండి. ద్విమనస్కులారా, యేసు ప్రభు చెప్పాడు. ఓ గుండెలు బాదుకుంటా ఏడుస్తూ ఉన్నారు యెరూషలేములో. సిలువ మోసుకొని పోతుంటే ప్రభువుని చూసి స్త్రీలు ఏడుపు, కన్నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. అయ్యో ప్రభువుకి ఇట్టయిపోతుంది, అయ్యో ప్రభువు కట్టయిపోతుంది, ఎట్ట ప్రభువా అని ఏడుస్తున్నారు. అప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా నిమిత్తము ఏడవకండి. మీ కొరకును, మీ నిమిత్తమును, ఈ పిల్లల నిమిత్తము ఏడవండి. మీరు చేయాల్సిన పని అది. మీ నిమిత్తం ఏడవండి. ఎందుకంటే నువ్వు దూరంగా ఉన్నావు ప్రభువుకి, నువ్వు దగ్గరగా లేవు కాబట్టి నువ్వు ఏడవాలా. మీ సంతోషం దుఃఖంగా మార్చుకోవాలా. సంతాపపడండి, ఏడవండి. మీ పిల్లల కోసం ఏడవండి. మీ పిల్లల కోసం ఏడవకపోతే జీవితాంతము పిల్లల కోసం ఏడవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ముందే పిల్లల కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్లు పెట్టి ప్రార్థించకపోతే జీవితాంతం పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏడవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీరు మొదట మీకోసం ఏడవండి, ఆ తర్వాత మీ పిల్లల కోసం ఏడవండి. అప్పుడు మీరు ఆయనకు దగ్గరగా వస్తారు. అప్పుడు ఆయనతోటి మీరు ఉంటారు. అప్పుడు మీరు ఆయనలో ఎదుగుతారు, ఫలిస్తారు, అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు. ఇది నాకు ఇష్టం. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి బహుగా మహిమపరచబడతాడు. ఇది ఆయన యొక్క కోరిక. పిల్లల కోసం, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లల కోసం త్యాగము చేయనటువంటి తల్లిదండ్రులు, సాక్రిఫైస్ చేయనటువంటి తల్లిదండ్రులే కాదు, వారు పిల్లలకు శత్రువులు. ఏదో ప్రేమగా చూస్తున్నాం, అన్నీ తెచ్చి పెడుతున్నాం, అది కాదు ప్రేమ. అది కానే కాదు ప్రేమ. పిల్లల కోసం నీకు ఇష్టమైనటువంటిని వదులుకోవాలి. పిల్లల నిమిత్తం నీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అవన్నిటిని మానివేయాలి. పిల్లల కోసం శ్రమ పడాలి, కష్టపడాలి, దుఃఖపడాలి, వేదన పడాలి, ఏడవాలి. ప్రభు చెప్పింది అదే. మీ పిల్లల కోసం ఏడవండి. పిల్లల కోసం ప్రార్థన చేస్తాం. అబ్బో, ఇంతకుముందు అయితే 30 ఏళ్ల క్రితం అయితే పిల్లల కోసం ఎక్కడికి పంపించేవాళ్ళు డబ్బులు. యవ్వన భాగస్తుల పథకము 3000. మేము చిన్నప్పుడే 3000. వీళ్ళేమో కాళ్ళ మీద కాలేసుకొని టీవీ చూస్తూ కూర్చుంటారు తల్లిదండ్రులు ఇంట్లో. కానీ ఒక 3000 పంపించి యవ్వన భాగస్తుల పథకంలో నా పిల్లలను చేర్పించా, నా పిల్లల కోసం రాత్రి మొగలు మొరపెట్టేవాళ్ళు. ఎంత దుర్మార్గమైన, దరిద్రమైనటువంటి ఆలోచన అది, నీచమైనటువంటి ఆలోచన అది. దేవుడు అటు చెప్పాడా? వాక్యంలో ఉందా అది? మీ పిల్లల కోసం మీరు ఏడవాలని చెప్పింది వాక్యంలో. మీకోసం ఏడవాలని ఉంది వాక్యంలో. అప్పుడు మీరు ఫలిస్తారు, అప్పుడు మీరు ప్రభు దగ్గరగా జీవిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ పేతురు యొక్క ఆత్మీయ జీవితంలో ఒక తప్పు ఆల్రెడీ చేసేసాడు. ప్రభువుకు దూరంగా వెంబడిస్తూ ఒక తప్పు చేస్తే రెండో తప్పు, మూడో తప్పు, నాలుగో తప్పు, ఐదో తప్పు, వరుసగా తప్పులు జరుపుకుంటూ పోతాయి. అది జీవితంలో ఉన్నటువంటి ఒక సూత్రం. అది ఈక్వేషన్. అది ఒక పొరపాటు చేస్తే, ఒక్కటే కదా చేసాము, అయ్యో ఒకటి చేస్తే అని అంతటితో ఆగదు. అది ఆల్రెడీ చోటిచ్చేసావు అపవాదికి, ఒక తప్పుతోటి, ఒక పాపంతో. ఒక చిన్న పాపమైనా పర్లేదు, అపవాదికి చోటు ఇవ్వకుడి అని లేఖనం ఉంది యాకోబు రాసిన పత్రికలో. ఎట్లా ఇస్తాము అపవాదికి చోటు అంటే ఇట్లానే, ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న తప్పు, ఒక చిన్న పాపం, ఇంక వాడు వచ్చి కూర్చుంటాడు మన దగ్గర.
పాపం ఎవరెవరు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక చిన్న పాపం చేయగానే వాడు వచ్చి కూర్చుంటాడు పక్కన, వాడికి చోటు ఇచ్చేసినట్లే. అప్పుడు ఏం చేస్తాడు? ఒకదాని మింటి ఒకటి, ఒకదాని మింటి ఒకటి, ఒకదాని మింటి ఒకటి తప్పులు పాపాలు జరిగించుకుంటూ తీసుకుపోతాడు. పేతురు విషయంలో కూడా ఇక్కడ అదే జరిగింది. దావీదు విషయంలో కూడా అదే జరిగింది. దావీదు ఏం చేశాడు? ఒక చిన్న పాపం చేశాడు, ఒక చిన్న తప్పు చేశాడు, తన కంటితోటి చేశాడు. చూడకూడనటువంటి ఒక దృశ్యం చూశాడు. చూసి గమ్మున ఇంట్లో పోదాంలే అని అనుకుంటాడు. బహుశా పాపం చూసిన తర్వాత పోదాంలే అనుకొని ఉంటాడు. కానీ అయిపోయింది, వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏమైంది? అడల్టరీ. ఎంత పెద్ద పాపం. పోనీ అంతటితో ఆగాడా? చీటింగ్. తనకు బెత్షెబాకు గర్భం వస్తే ఆ గర్భము ఊరియా నుండి వచ్చింది అని ప్రూవ్ చేయటానికి ఊరియాను యుద్ధములో నుండి పిలిపించి ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, ఇంటికి పోయి పడుకోపో. ఎంత చీటింగ్ చూసావా దావీదు చేసినటువంటి చీటింగ్. పోనీ అంతటి తాగాడా? పోలే. ఊరియా పోలే ఇంటికి. ఊరియా స్వామి భక్తుడు, నమ్మకమైనటువంటి వాడు, నిజమైనటువంటి దేశభక్తుడు. పోలే. అప్పుడు ఏం చేశాడు? కాన్స్పిరసీ, కుట్ర, అడల్టరీ, చీటింగ్, కాన్స్పిరసీ, కుట్ర. ఎట్లా? ఒక లెటర్ రాశాడు. ఇదిగో నేను పంపిస్తున్నా ఈ వ్యక్తి చేత ఈ లెటరు. ఈ వ్యక్తిని ఏం చేస్తావంటే, యోవాబు సైన్యాధ్యక్షుడు, యుద్ధంలో ఫ్రంట్ లైన్లో పెట్టు, ఫస్ట్ బాణము ఊరియాకే తగిలేటట్టుగా పెట్టు అని ఒక లెటర్ రాసి కుట్ర చేసి ఊరియా చేతికి ఆ లెటర్ ఇచ్చి ఈ యుద్ధానికి పంపించాడు. మర్డర్. చూసారా? ఒక్క అసాసినేషన్, లాస్ట్కి అడల్టరీ, చీటింగ్, కాన్స్పిరసీ, అసాసినేషన్. ఒక చూపుతోటి చేసినటువంటి తప్పు. ఇక్కడ పేతురు ప్రభువుకి దూరంగా వెంబడించడం చేశాడు. మొదటిది అక్కడ. రెండవది ఇది చెప్పుకొని మనం ముగించేసుకుందాం. రెండవది అక్కడ మనం చూసినట్లయితే పేతురు ఏం చేస్తున్నాడు? అమ్మా దీని అంతమేమో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి పేతురుది. ఎక్కడ కూర్చోవలసినటువంటి వాడు, ఎవరితో కూర్చోవలసినటువంటి వాడు ఇక్కడ బంట్రోతులతో కూర్చున్నాడు. ప్రభువుని దూరంగా వెంబడించినప్పుడే ఒక మెట్టు కిందికి దిగిపోయినాడు. అప్పుడు ఆ దిగిపోవడంతో ఇంకా దిగిపోతారని చెప్పుకున్నాగా. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాడు? అక్కడికి వెళ్ళి ప్రధాన యాజకుల ఇంటికి వెళ్ళి ప్రభుని లోపలికి తీసుకెళ్లారు ట్రయల్కి. పేతురు ఏం చేస్తున్నాడు? అక్కడ బయట బంట్రోతులు కూర్చొని ఉంటే ఆ బంట్రోతులతోటి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? బంట్రోతులతో. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, క్రీస్తుతోటి ఉండాలి, శిష్యులతోటి కూర్చోవాలి, లేకుంటే ఎక్కడైనా ఉండాలి. కానీ ఎక్కడా ఉండకుండా దూరం నుండి వచ్చి, దూరం నుండి వెంబడించి ప్రధాన యాజకుడి ఇంటికి వచ్చి క్రీస్తు వ్యతిరేకులైనటువంటి బంట్రోతులతో కూర్చున్నాడు. ఈ బంట్రోతుల గురించి ఏం రాయబడింది తెలుసా బైబిల్ గ్రంథంలో? యోహాను సువార్త 18:3 లేకుంటే 12 వచనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఈ వచనాల ప్రకారం సరే నేను చదువుతామా, టైం అయిపోతుంది. ఈ వచనాల ప్రకారం ప్రభువును పట్టుకొని బంధించినటువంటి వారు బంట్రోతులు. ప్రభువును పట్టుకొని బంధించినటువంటి వారు, అరెస్ట్ చేసినటువంటి వారు బంట్రోతులు. ప్రభువుని వెంబడించాల్సినటువంటి వాడు, లేకుంటే ప్రభువుతో కూర్చోవలసినటువంటి వాడు ప్రభువుని అరెస్ట్ చేసినటువంటి బంట్రోతులతో కూర్చొని ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యం. రెండవది యోహాను సువార్త 19:6 రాయబడినటువంటి ప్రకారము యేసును సిలువవేమో అని కేకలు వేసినటువంటి వారు బంట్రోతులు.
యేసును సిలువే సిలువే అని చెప్పి అరిచినటువంటి వారు బంట్రోతులు, ఆ బంట్రోతుల ప్రక్కలో వారితో పాటు కూర్చున్నాడు, వారి సాంగత్యంలో కూర్చొని ఉన్నాడు పేతురు. ఎంత దౌర్భాగ్యం! యోహాను సువార్త 18:22లో యోహాను సువార్త 18:22లో దీని ప్రకారము యేసు ప్రభువును అరచేతులతో కొట్టినటువంటి వారు బంట్రోతులు. ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చున్నావా అని చెప్పి యేసు ప్రభువుని అరచేతులతో కొట్టినటువంటి వారు బంట్రోతులు. ఈ బంట్రోతులతో కూర్చొని ఉన్నాడు పేతురు. ప్రభు శిష్యుడయ్యండి ఈ విధంగా ప్రభు యొక్క శత్రువులతోటి కూర్చొని మాట్లాడుతూ వాళ్ళతోటి పిచ్చాపాటి వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు ఈయన వినను, లేకుంటే ఈయన మాట్లాడడం చేస్తూ ఉన్నాడే. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ కూర్చుని ఉన్నాము అనేటువంటిది కూడాను, మనం ఎవరితో కూర్చుంటున్నాము అనేటువంటిది కూడాను, మనం ఎందుకు కూర్చుంటున్నాము అనేటువంటిది కూడాను దేవుడు లెక్క కడతాడని చెప్పి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరితో కూర్చుంటున్నాం, ఎందుకు కూర్చుంటున్నాం. మనం కూర్చుంటే ప్రభుతో కూర్చోవాలి, ప్రభు బిడ్డలతో కూర్చోవాలి, శిష్యులతో కూర్చోవాలి. కానీ పేతురు వలె ప్రభు శత్రులతోటి, ప్రభు వ్యతిరేకులతోటి, ప్రభువును అసహించుకునేటువంటి వారితోటి, ప్రభువుని కొట్టినటువంటి వారితోటి కూర్చొని ఉండటం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమంటే, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. అపహాస్యము చేసేటువంటి వారు ఎక్కడ కూర్చుంటారో అక్కడ మీరు కూర్చోకూడదు. మనం పాట పాడతాం ఇందాక, అపహాసములు చేయుచు ఆయన యాననపై ఉమియుచు, అంటే ముఖంపై ఉమియుచు. అపహాస్యాలు చేస్తూ ముఖం మీద ఊసింది ఎవరు? బంట్రోతులు, సైనికులు. వారి ప్రక్కలో నువ్వు కూర్చున్నావే. అపహాసకులు కూర్చుంటూ చోట నువ్వు కూర్చోవద్దు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పి ముగించేసుకుందాం. ఈ రోజుల్లో డిబేట్స్ చాలా వెర్రితలలు వేస్తూ ఉన్నాయి. డిబేట్స్, క్రైస్తవ భక్తులు అని చెప్పుకుంటూ ఛానల్స్లో, వివిధ రకాల యూట్యూబ్ ఛానల్స్లో డిబేట్స్ నడుస్తూ ఉన్నాయి. ఆ డిబేట్స్, అసలు డిబేట్ అంటే అర్థం ఏంటో తెలుసునా? డిబేట్ అంటే వాదము, వివాదము, కలహము. ఇది డిబేట్ అంటే అర్థం. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి, డిబేట్ అనేటువంటి వర్డ్. ఆ పదము ఉన్న దగ్గర అంతా కూడాను దానికి వ్యతిరేకమైనటువంటి భావాన్ని ఇచ్చేటువంటి సందర్భాల్లోనే ఆ పదం రాయబడింది. క్రైస్తవులు డిబేట్స్ చెయ్యకూడదు. డిస్కషన్ వేరు, డిబేట్ వేరు. క్రైస్తవులు డిస్కషన్ చేయాలి, డిస్కస్ చేయొచ్చు. ఎవరితోటి? క్రైస్తవులతోటి, విశ్వాసులతోటి. ఇద్దరు విశ్వాసులు కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. ఆది సంఘంలో పౌలు వాళ్ళు కూడాను డిస్కస్ చేశారు విశ్వాసులతోటి. ఆ తర్వాత కాలంలో 1వ శతాబ్దంలో నైసియా తీర్మానం లాంటి నైసియా సభలు పెట్టినప్పుడు కాన్స్టంటైన్ అక్కడ కూడాను ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ పిలిపించి డిస్కస్ చేశాడు. ఆయన డిస్కస్ చేశాడు. డిస్కషన్ అంటే అర్థం ఏంటిది? చర్చ లేకుంటే తర్కించటం, చర్చించటం. ఈ చర్చ, ఈ తర్కము ఎవరితో చేయాలి? విశ్వాసులతో చేయాలి, ప్రభు బిడ్డలతో చేయాలి. కానీ ఇప్పుడు డిబేట్స్ ఎవరితో చేస్తున్నారు? అన్యులను కూర్చోబెట్టి చేస్తున్నారు, అన్యులతో చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా బైబిల్కి వ్యతిరేకమైనటువంటి చర్య. ఎక్కడా కూడాను మీరు వాదాలు పెట్టుకోవద్దన్నాడు. మనము చూస్తే ఇక్కడ తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమంటే, వివాదములు చేయువాడు, వాగ్వాదములు చేయువాడు, ఏమీ ఎరుగని గర్వాంధుడు అని రాయబడింది. వివాదాలు చేసే అంటే డిబేట్స్ చేయువాడు, వాగ్వాదాలు చేసేటువంటి వాడు, వానికి ఏమీ తెలియదు, వాడు గర్వాంధుడు. నాకేదో తెలుసు, నాకు తెలిసింది నేను బయటపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి వాడే తప్ప వాని వలన, ఆని డిబేట్ వలన ఏమీ ఉపయోగం లేదు. అన్యులతోటి కూర్చోకూడదు, బంట్రులతోటి కూర్చోకూడదు, తప్పు. ఆ స్థలం ఒకవేళ
ఆ స్థలం ఒకవేళ విశ్వాసులకు సంబంధించిన స్థలమైనప్పటికీ కూడాను మనం ఎవరితో కూర్చున్నాము అనేటువంటిది ఆలోచించి కూర్చోవాలి. ఇప్పుడు డిబేట్ చేసేవాడు వస్తాడు, డిబేట్ చేస్తాడు. మనం డిబేట్ చేస్తే ఒకవేళ మనమే గెలుస్తాం అనుకోండి, ఒప్పుకుంటాడా వాడు ప్రభునే? ఒప్పుకుంటాడా ప్రభునే? అయ్యో నేను ఓడిపోయాను, మీ దేవుడే నిజమైన దేవుడు, ఈరోజు నేను మార్మోస్ పొందుతున్నా, బాప్తిజం తీసుకుంటా అంటాడా? అంటే వాడు ఏ మనసుతో వస్తాడో అదే మనసుతో పోతాడు. వాడు ప్రభువుని అసహించుకొని ప్రభువుకు వ్యతిరేకంగా మాట్లాడాలని వస్తాడు, మాట్లాడతాడు, వాడు వెళ్ళిపోతాడు. అది చూసే వాళ్ళందరికీ బాధ కలుగుతుంది తప్ప దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. వీళ్ళు ఏమంటారంటే, కొంతమంది డిబేట్ చేసేవాళ్ళు ఏమంటారంటే, ఆ డిబేట్ చేసేటువంటి వాడి కోసం కాదు మేము ఈ డిబేట్ చేసేది. ఈ డిబేట్ చేస్తూ ఉండగా ఈ కెమెరా ద్వారా లక్షల మంది వాచ్ చేస్తుంటారు కదా, వారికి ఈ సువార్త అందుతుంది కాబట్టి డిబేట్ చేస్తున్నాం. డిబేట్కి వచ్చినటువంటి వాడి కోసం కాదు మేము డిబేట్ చేసేది అని అంటారు. ఇది చాలా హాస్యాస్పదం. ఒక రాంగ్ థింగ్ను యూజ్ చేసుకొని ఒక రైట్ థింగ్ చేయగలమా? ఒక తప్పుడు పని ద్వారా ఒక మంచి పని జరిగించగలమా? ఒకవేళ జరిగించినా కూడా అది దేవునికి ఇష్టమా? అసలు డిబేట్సే వద్దురా బాబు అని చెప్పి దేవుడు, మీరు వ్యర్థములుగా వాదాలు పెట్టుకోవద్దు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. తీతు 3:9 ఏమని ఉంది? అవివేక తర్కములను, వంశావళులను, కలహమును, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. దేవుడు వాక్యములో చాలా విస్పష్టంగా రాయించి ఉంచాడు. అన్యులతోటి వాదాలు ఎప్పుడూ పెట్టుకోలేదు ఏ భక్తుడు కూడాను. ఆది సంఘంలో తర్వాత వాదాలు పెట్టుకోలేదు, డిస్కషన్స్ పెట్టుకున్నారు, చర్చలు పెట్టుకున్నారు. చర్చ వేరు, వివాదం వేరు, డిబేట్ వేరు, డిస్కషన్ వేరు. ఈ రెండిటికి తేడా గమనించి క్రైస్తవ్యం ముందుకు వెళ్ళాలి. దేవుని జ్ఞానం లేకపోవడం చేత నా జనులు నశించిపోతున్నారని చెప్పి దేవుడు ఆది నుండి బాధపడతా ఉన్నాడు. దేవుని జ్ఞానం లేకపోవడం చేతనే నా జనులు నశించిపోతా ఉన్నారు. ఇలాంటి డిబేట్స్ వల్ల నష్టమే తప్ప క్రైస్తవ్యానికి లాభం ఎంత మాత్రమూ లేదు. ఇంకా హేట్రెడ్ పెరిగిపోతుందే కానీ క్రైస్తవుల మీద లాభం ఎంత మాత్రమూ లేదు. బంట్రోట్లతోటి కూర్చుంటే అంతే. పేతురు బంట్రోట్లతో పాటు కూర్చున్నాడు. కూర్చున్నకూడనటువంటి అపహాసకులు వారు, ప్రభువుని అపహసించేటువంటి వారితోటి కూర్చోవచ్చా? కూర్చొని డిస్కస్ చేయొచ్చా? డిబేట్ చేయొచ్చా? తప్పు. అక్కడ పేతురు రెండో మెట్టు దిగిపోయినాడు. ఇంకా తర్వాత మీకు తెలిసినటువంటి విషయమే. ఏమని? అక్కడికి ఒక చిన్నది వస్తుంది. ఏయ్, నువ్వు ప్రభుతోటి తిరిగినటువంటి వాడే కదా. అబ్బే నాకేం తెలుసు ప్రభు ఎవరో అన్నాడా? అది థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమో దూరంగా విడించాడు. పక్కన ఒక స్టెప్ దిగిపోయినాడు, ఒంటరితో కూర్చున్నాడు. పక్కన ఇంకో స్టెప్ దిగిపోయినాడు. ప్రభు ఎవరా? నాకు తెలీదు. ప్రభు ఎవరో? లేదు, నువ్వు చూశాను, నువ్వు గలలేవాడవే. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడదేమో నాకు తెలీదు. ఇంకొక అమ్మాయి వచ్చింది. లేదు, నువ్వు ఆయనలో ఒకడివే, నీ మాట నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెప్పింది అమ్మాయి చాలా క్లియర్గా. ఇంకా అంతకంటే ఏం కావాలా? నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది, నువ్వు ఆయనలో వాళ్ళతో ఒకడివే, ఆయన శిష్యుడివే అంటే అప్పుడు ఏం చేశాడు? తాను ఓటు పెట్టుకోవడానికిను శపించుకోవడానికి మొదలు పెట్టాను. ఏమని శపించుకుంటున్నాడంట? నాకు కానీ ప్రభు తెలిస్తే నేను సచ్చినంత ఒట్టు, నేను ప్రభు శిష్యుడనైతే నేను సచ్చినంత ఒట్టు శపించుకుంటున్నాడంట, ఒట్టు పెట్టుకుంటున్నాడంట. ఎంత పరిస్థితి దిగజారాడు చూసారా? ఒక్క తప్పు చేస్తే 1000 తప్పుల దాకా అపవాదు లాక్కొని పోతుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చూస్తా ఎంతో కాలం ఊరికి చూస్తూ ఉండడు. ప్రభు చూస్తూ ఉంటాడులే. ఆయన దీర్ఘశాంతానికి కూడా ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఫట్టుమని కొడతాడు, మరి తిరుగు లేకుండా నాశనం అయిపోతాడని చెప్పి రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు విననటువంటి వాడు
తిరుగు లేకుండా నాశనమగునని చెప్పి రాయబడదు. క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కోసం మనం ఏడుద్దాం, మన పిల్లల కోసం మనం ఏడుద్దాం, మన కుటుంబాల కోసం మనం ఏడుద్దాం, దుఃఖపడదాం, వ్యాకులు పడదాం. మన సంతోషం, మన ఆనందం దుఃఖానికి, సంతాపానికి మార్చుకుందాం. అట్లా చేశాడు పేతురు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిగా 75వ వచనంలో ఎప్పుడో చెప్పాడు ప్రభు, నువ్వు నన్ను ఎరుగనని చెప్తావయ్యా అంటే, ప్రభువా నువ్వు చనిపోవడానికి పోయినా, మరణానికి పోయినా కానీ నీ వెంట నేను వస్తా అంటే, లేదు ప్రభు పేతురు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కానీ ఈరోజు రాత్రి నన్ను ఎరగనని చెప్పేసి 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు. లేదు ప్రభు, ఏం మాట్లాడుతున్నావు ప్రభు? అవి గుర్తొచ్చినాయి ఈ పేతురుకి, అవన్నీ గుర్తొచ్చినాయి. నాకు తెలియదు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పి 3వసారి బొంకినప్పుడు అవి గుర్తొచ్చి అప్పుడు ఏడ్చాడు. అప్పుడు ఎక్కడికి? అక్కడ ఏడ్చాడా? వెలుపలికి పోయి అక్కడి నుంచి లేచాడు. అక్కడి నుంచి ఒంటరితో కూర్చోవద్దు, వెళ్ళిపో, అక్కడి నుంచి వెళ్ళిపో, కదులు అక్కడి నుంచి. వెళ్ళిపోయినాడు, వెలుపలికి పోయినాడు, సంతాపపడి ఏడ్చాడు. అప్పుడు అంగీకరించబడ్డాడు పేతురు. యోధా వీళ్ళందరూ ఏమీ వేరు ఏం కాదు, ఇద్దరు ఒకటే. పేతురుకి యోధాకి ఏమీ డిఫరెన్స్ లేదు. పేతురు యోధా. కాకపోతే పేతురు సంతాపడి ఏడ్చి ప్రభు దగ్గరికి వచ్చాడు, యోధా సంతాపడ్డాడు. అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను చిందించి పాపం చేసి అని చెప్పి ఒప్పుకున్నాడు. అయితే ప్రభు దగ్గరికి రాలే, పోయి ఉరి పెట్టుకొని చచ్చానని చెప్పి రాయబడింది. అందుకే అతను తిరస్కరించబడ్డాడు. ఎంత పాపి అయినా ప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటే, కన్నీళ్లు కారిస్తే ఆయన మన కన్నీళ్లను గౌరవించేటువంటి వాడు, మనల్ని ఆదరించేటువంటి వాడు, తిరిగి చేర్చుకునేటువంటి వాడు. పేతురుని చేర్చుకున్నాడు, తిరిగి ఆయన గొప్ప సేవకునిగా వాడుకున్నాడు. తల క్రిందులుగా సిలువ వేయబడి నన్ను చంపండి అని ధైర్యముగా చెప్పగలిగేటువంటి స్థితికి పేతురుని సిలువ వేస్తుంటే, నా ప్రభువులాగా నన్ను వేయబాకండి, నన్ను తలకిందులుగా వేయండి అని చెప్పి సిలువ వేయించుకొని చనిపోయినటువంటి గొప్ప ధైర్యం పేతురికి దేవుడు ఇచ్చాడు తిరిగి వచ్చినప్పుడు. కాబట్టి మనకు కూడాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.